అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్త్ అండ్ వెల్నెస్ అండ్ లైఫ్ స్టైల్. మామూలుగా చాలామందికి ఈ అలోపతి మెడిసిన్స్ వాడడం, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలా కన్సర్న్స్ ఉంటూ ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా హోమియోపతి కొన్ని కొన్ని విషయాలలో చాలా తొందరగా పనిచేస్తుంది. చాలా ఎఫెక్టివ్‌గా సొల్యూషన్స్ లేని వ్యాధులకు కూడా సొల్యూషన్స్ చూపిస్తుందని చెప్పి మనం ఎన్నో కేస్ స్టడీస్ వింటూ వస్తున్నాం కదా! ఇవాళ మనం డాక్టర్ చేతన్ ప్రముఖ హోమియోపతి వైద్యులతో మాట్లాడబోతున్నాం. చేతన్స్ హోమియోపతి క్లినిక్ ద్వారా ముఖ్యంగా నరాల సమస్యలు, మోకాళ్ళ సమస్యలు, డయాబెటీస్ లాంటి కొన్ని లాంగ్ టర్మ్ అండ్ లైఫ్ స్టైల్ ఇష్యూస్‌కి కూడా ఆయన మందులు వేసి సాల్వ్ చేస్తూ వచ్చారు, క్యూర్ చేస్తూ వచ్చారు. లెట్స్ టాక్ టు హిమ్. అసలు ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో ఏ ఏ అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పి. ఆల్ అబౌట్ హోమియోపతి డాక్టర్ చేతన్ మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి హోమియోపతి తొందరగా పనిచేయదు, లేట్ అవుతుంది, అంతవరకు నేను నొప్పి భరాయించుకోవాలా అని ఒక అపోహ ఉంటుంది. మీరేమంటారు? హోమియోపతితో వెంటనే సిమ్టమ్స్ తగ్గుతాయా? తొందరగా పనిచేయదు అంటారు కదా, జనాలు తొందరగా రారు హోమియోపతికి. అంటే ఇప్పుడు తలనొప్పి అయిందంటే ఫస్ట్ మనం ఒక దుకాణానికి పోయి గోళీ వేసుకుంటాం. 3-4 రోజులు తగ్గకపోతే మళ్ళీ వేరే దుకాణం పోయి మళ్ళీ ఇంకో గోళీ వేసుకుంటాం. ఇట్లా దుకాణాలు మళ్ళీ దాని తర్వాత ఊరికి వెళ్ళి సిటీకి వచ్చి డాక్టర్కి చూపించుకోవడం, అప్పుడు మైగ్రేన్ ఉందని అర్థం అవ్వడం. రోగాలు 2 రకాలు ఉంటాయి. అది ఒకటి అక్యూట్, ఒకటి క్రానిక్. అక్యూట్ అంటే ఏంది? వస్తుంది, 2-3 రోజులు ఉంటుంది, రోగమైనా వెళ్ళిపోతుంది, మనిషి అయినా తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు కోవిడ్ ఎట్లా ఉండే అట్లా. కానీ క్రానిక్ రోగాలు ఎట్లా ఉంటే ఎన్ని రోజులు మనకు సతాయిస్తూనే ఉంటాయి అవి రోగాలు. రైట్. మైగ్రేన్ అట్లాంటిది, డయాబెటీస్ అట్లాంటిది, సోరియాసిస్ అట్లాంటిది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అట్లాంటిది. అయితే ఏ రోగం అయితే ఇప్పుడు మీతో జీవితాంతం ఉంటుంది అని చెప్తారు, ఆ రోగాలు ఒక 1-2 సంవత్సరాలు హోమియోపతి వాడితే తగ్గిపోతాయి. అవును. దగ్గు, జలుబు, టైఫాయిడ్, మీజిల్స్, మమ్స్, ఏదన్నా వైరల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏవైతే అక్యూట్ రోగాలు ఉంటాయి కదా, అవి 2-3 రోజుల్లోనే తగ్గుతాయి. ఎందుకంటే రోగానికి డ్యూరేషన్ ఉంటుంది. రైట్. అక్యూట్కి మీరు హోమియోపతి వాడరు ఎక్కువ. అరే ఏంది జలుబు వచ్చింది కదా, దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం అనేసి. అప్పుడు మీరు హోమియోపతి వాడి చూడండి. ఇప్పుడు కోవిడ్-19లోనే చాలా మంది హోమియోపతి ట్రీట్మెంట్ కూడా వాడినరు. ప్రివెంటివ్గా అకోనైట్ ఇచ్చారు కదా అప్పుడు. అకోనైట్ ఇచ్చిండ్రు. మళ్ళీ కోవిడ్ వస్తే జెల్సీమియం వేసుకోమనేసి ప్రభుత్వం వాళ్ళే చెప్పినరు అప్పుడు. అవును. సో అప్పుడు 2-3 రోజులకే తగ్గింది జనాలకు. సో కాబట్టి తగ్గుతుంది, కరెక్ట్ టైంలో రావాలి. కరెక్ట్ టైంలో రావాలి. మనకు నమ్మకం కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి. అరే అవును, నేను ఇప్పుడు పోతే నాకు సాయంత్రం వరకు తగ్గుతుంది. ఇప్పుడు ఎన్నో సార్లు ఎట్లయితుంది, కిడ్నీ స్టోన్లు ఉంటాయి, సర్జరీకి పోవాలి అనేసి చెప్తారు. అవును. అటువంటి వాళ్ళు ఇప్పుడు మన దగ్గరే ఒక్కొక్కసారి రీనల్ క్యాల్కుల్ అయి ఉంటే మనం డోస్ ఇచ్చినాక ఇంటికి పోయినప్పుడు కూడా బయటికి వస్తుంది. అంత తొందరగా వస్తుంది. అది దట్ ఈస్ ద థింగ్. మళ్ళీ కొందరికి ఫీవర్ వస్తుంది, వాళ్ళు క్లినిక్లో 15-20 నిమిషాలు కూర్చొని పోతారు. మనం మందు ఇచ్చినాక తగ్గిపోతే ఇంటికి పోతారు, లేకపోతే మళ్ళీ ఇంకో డోస్ వేయించుకొని మళ్ళీ కొద్దిసేపు కూర్చొని పోతారు. సో అంతా తొందరగా తగ్గుతుంది హోమియోపతి. ఇట్ ఈస్ ఓన్లీ దట్ పీపుల్ డోంట్ నో అబౌట్ ఇట్. నాకు పెద్ద డౌట్ ఏంటంటే, హోమియోపతి మెడికేషన్స్ మనకి చాలా తక్కువగా స్టాండర్డైజ్డ్గా ఉండడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే హోమియోపతి వైద్యుల దగ్గరే దొరుకుతాయి ఆ మందులు. సాధ్యమైనంత వరకు యూ మేక్ యువర్ ఓన్ మెడికల్ ప్రిపరేషన్స్ విత్ అంటే స్వీట్ పిల్స్ మీద మీరు మెడిసిన్ వేసి పొట్లాలు కట్టో లేకపోతే డబ్బాలో వేసో ఇస్తారు. వై ఇస్ దేర్ నాట్ అ ప్రాపర్ ఫార్మస్యూటికల్ ల్యాబ్ ఫర్ స్టాండర్డైజేషన్ ఆఫ్ మెడికేషన్స్? దేర్ ఈస్ అ ప్రాపర్ ఫార్మస్యూటికల్ ల్యాబ్. ఇప్పుడు హోమియోపతిక్ ఫార్మకోపియా ఆఫ్ ఇండియా అనేసి ఒక గవర్నింగ్ బాడీ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఎట్లా ఇంగ్లీష్ మందులకి ఉంటుంది, హోమియోపతి మందులకు కూడా అట్లా ఉంటుంది. బట్ ఇప్పుడు ప్యాకేజింగ్కి వచ్చేసరికి ఇప్పుడు మనం మనిషికి ఇస్తాం మందు, మనం రోగంకి ఇవ్వము. అయితే ఇప్పుడు నాకు డయాబెటీస్ ఉంది, మీకు డయాబెటీస్ ఉంది, మనం ఇద్దరికి ఒకటే మందు ఉండదు. అవును. సో బేస్డ్ అపాన్ ఆర్ కాన్స్టిట్యూషన్, మన ప్రకృతి మీద మనం మొత్తం, మీరు హోమియోపతి డాక్టర్ దగ్గర పోతే అరగంట కూడా మాట్లాడతారు మీతో. కరెక్ట్. ఎందుకంటే మనిషిని అర్థం చేసుకుంటారు. మనిషిని అర్థం చేసుకున్నాక స్వీట్ పిల్స్లో మనం మందు వేసి ఇస్తాం. ఇప్పుడు ఒక్కొక్క క్లినిక్లో 300 నుంచి 3000 మందులు ఉంటాయి. కరెక్ట్. Those are all standardized medicines. They are well prepared and they are imported many a times. అయితే ఏంది అంటే మనం పేషెంట్ని బట్టి ఈ మందు ఉంది, అది దాంట్లో వేసి ఇస్తాం. అది పిల్స్లో అందరికి ఏమనిపిస్తుంది, అరే ఇవే చక్కెర గోళీ ఇలా ఆయనకి ఇచ్చింది, నాకు ఇచ్చింది, 2 ఒకటేనా అనేసి అనిపిస్తుంది. కానీ అట్లా ఉండదు. దాని మీద మనం మందు వేసి వాళ్ళకి ప్యాక్ చేసి ఇస్తాం. కరెక్ట్. సో టోటలీ స్టాండర్డైజ్ సిస్టమ్ ఉంది ఫర్ ద సిస్టమ్ ఉంది. కానీ రోగికి మందు వేస్తాం లక్షణాలని బట్టి, కాబట్టి రోగానికి కాదు, కాబట్టి అది మారుతూ ఉంటుంది. యూ కెనాట్ గివ్ వన్ ప్రిస్క్రిప్షన్ టు ఆల్. అదే వన్ సైడ్స్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ ఉండదు. రైట్. హోమియోపతిలో నేను నోటీస్ చేసింది ఏంటంటే, కొంచెం నేను కూడా హోమియోపతితో ట్రావెల్ అయ్యాను కాబట్టి, మైండ్ బాడీ కనెక్షన్ని విపరీతంగా ఎంఫసైజ్ చేస్తారు. బికాజ్ ముందు అసలు మెంటల్ సిమ్టమ్స్ చూస్తారు.
అవును. అసలు నీ ఆలోచన బాగా వేగంగా ఆలోచనలు వస్తున్నాయా? రాత్రి నిద్ర పట్టట్లేదా? పిచ్చి కలలు వస్తున్నాయి. ఇట్లాంటి ప్రశ్నలు కూడా అడుగుతారు. ఏంటండి మైండ్ బాడీ కనెక్షన్? ఇప్పుడు అందరికి ఏం డౌట్ ఉంటదంటే, మైండ్, బ్రెయిన్ ఒకటే అని అనిపిస్తది. హ్మ్. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్‌లో ఉన్నాం. మనం ఉప్పుగూడ పోవాలి. 2 గంటలు పడతది. అది మన బాడీ పోవాలంటే. రైట్. కానీ మన మైండ్ పోవాలంటే ఒక క్షణం. అవును. దట్ ఈస్ ద డిఫరెన్స్. మైండ్ అంటే ఏంది? ఆర్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్. రైట్. ఆర్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్ ఈజ్ ఆర్ మైండ్. రైట్. సో, మీ మైండ్ వేరే ఉంటది. నా మైండ్ వేరే ఉంటది. ఇప్పుడు మనం ఒక షాపింగ్ మాల్‌కి పోతే, ఇప్పుడు ఇద్దరు సిస్టర్స్ పోయిండ్రు. ఒకరు 14 ఇయర్స్ ఉన్నారు. ఒకరు 9 ఏండ్లు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరికి ఒకటే బట్ట సేమ్ టీ షర్ట్ తీసుకున్నా, దాని సైజ్ అయితే వేరే అయితది గదా! అవును. అయితే ఇక్కడ గూడా ఏందంటే, ప్రతి మనిషికి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్ వేరే ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఆ పేషెంట్‌ది మైండ్ బిల్డప్ అయితది ఇన్ని ఏండ్లల్లో. రైట్. సో, ఒక్కటే మందు అందరికి అందరికి పనిచేయదు. రైట్. ఆయన మెంటల్ సింప్టమ్స్‌ని బట్టి ఆయనకొక మందుంటది. నా మెంటల్ సింప్టమ్స్‌ని బట్టి నాకొక మందుంటది. హుహు. అట్లా. సో, దట్ ఈస్ కాల్డ్ ఇండివిడ్యువలైజేషన్. ఓకే. రైట్. ఇండివిడ్యువాలిటీ ఉండాలి. హ్మ్. కోవిడ్-19 అనుకోండి మీరు. ఇప్పుడు మన దగ్గర క్లినిక్‌కి పేషెంట్ వస్తే మనం టోటల్ కేస్ హిస్టరీ తీసుకొని మందిస్తాం. కరెక్ట్. సో, పూర్తిగా పోవాలి. రోగం ఉండొద్దు ఇంకా బాడీలో. మనం మందు ఇచ్చినంక రోగం బాడీలోకెళ్ళి బయటికెళ్ళిపోవాలంటే ఇండివిడ్యువలైజ్డ్ అప్రోచ్ వి హావ్ టు గో ఫర్. రైట్. అండ్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఆస్కింగ్ యూ లాట్ ఆఫ్ క్వెషన్స్. అందరికీ ఉండే డౌట్లు ముందు క్లియర్ చేస్తే డైరెక్ట్‌గా డిసీజ్ లేకపోతే రోగి మేనేజ్మెంట్ ఏ లక్షణాలకి ఎలా మనం మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఉంటుందో మాట్లాడదాం. హోమియోపతి మందులు వాడేటప్పుడు మనకి గార్లిక్ తినొద్దు, స్ట్రాంగ్ వాసనలు ఉండేవి ఏవి తాగకూడదు, కాఫీ తాగకూడదు, చాయ్ తాగకూడదు ఇవన్నీ చెప్తారు. ఇది కొంతమంది ఇదివరకు చెప్పేవారు, ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ అన్నీ పోయాయి అంటున్నారు. ఇస్ దట్ ట్రూ? ఇప్పుడు విత్ టైమ్ అన్నీ అడ్వాన్స్ అయితాయి. ఇప్పుడు మా క్లినిక్‌లోనే మేము అగరబత్తి గూడా బెటరా? పెట్టము. ఎందుకంటే అగరబత్తి పొగ వస్తది గదా! ఆ పొగతోటి మందులు పాడవుతాయి. సెంట్లు నేను వాడలేను. బికాజ్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఉంటది. అంటే హోమియోపతి మెడిసిన్స్ ఏవైతే ప్రిపేర్ అవుతాయి, హ్మ్. అవి ఇట్ ఈస్ ఎ డెలికేట్ ప్రాసెస్ అనుకోండి మీరు. అవును. అవును. మెమరీ ఆఫ్ వాటర్ గురించి మనం చదివితే దాని గురించి మనకు అర్థమైతది. అయితే ఆ మెడిసిన్ మీద ఎఫెక్ట్ ఉండొద్దు. ఇప్పుడు నేను అగరబత్తి పెడితే గూడా మందులు పని చేస్తాయి. కానీ రిస్క్ ఎందుకు? మనం తింటలేం గదా! వేరే వాళ్ళకి ఇస్తున్నాం గదా! విత్ టైమ్ ఏమైందంటే, ఎట్లా అయితే మనిషి ఇవాల్వ్ అయిండు, ఎట్లయితే టెక్నాలజీ ఇవాల్వ్ అయింది, అట్లనే హోమియోపతి మందులు గూడా ఇవాల్వ్ అయినాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు స్టాల్వర్డ్స్ ఎవరైతే ఉండే డాక్టర్ హ్యానమన్ గానీ, డాక్టర్ కెంట్ గానీ వాళ్ళు ఏం చెప్తుండే అంటే, మీరు గార్లిక్ తినొద్దు, మీరు కాఫీ తాగొద్దు. అయితే అప్పుడు ఒక స్కేల్ ఉండే ప్రిపరేషన్‌కి, మెడిసిన్స్‌కి. హ్మ్. ఇన్ ది 19th సెంచురీ అనుకోండి. 19th సెంచురీలో కొత్త స్కేల్ వచ్చింది హోమియోపతి మెడిసిన్స్ ప్రిపేర్ చేయడానికి. ఎవరైతే పాత స్కేల్ యూజ్ చేస్తారో వాళ్ళు చెప్తారు, కాఫీ తీసుకోవద్దు, గార్లిక్ తీసుకోవద్దు. ఎవరైతే కొత్త స్కేల్ మెడిసిన్స్ వాడతారు గదా! వాళ్ళు చెప్తారు, మీకు కాఫీ తాగాలనిపిస్తుందా? తాగండి. మీకు గార్లిక్ తినాలనిపిస్తుందా? తినండి. అది. సో, కాబట్టి ఇప్పుడు మరి వేసుకునే మందులకి అంత నియంత్రణ లేదు కాబట్టి పీపుల్ డోంట్ హావ్ టు వరీ. బికాజ్ యెస్. చాలామంది ఏంటంటే పొద్దున్న లేవంగానే టేక్ దిస్ మెడిసిన్, అది చాయ్ తాగొద్దు, కాఫీ తాగొద్దు, హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి. ఇంకెట్లా చెప్పి చాలామంది కొంచెం హెసిటేట్ చేస్తారు, మనకి ఇన్ని రెస్ట్రిక్షన్స్ యెస్. ఉన్నాయి కదా అని. హోమియోపతిలో డాక్టర్ చేతన్ మామూలుగా అదర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా డయట్ అండ్ లైఫ్ స్టైల్‌కి సంబంధించి? బికాజ్ వెన్ యూ టాక్ ఆఫ్ డయాబెటీస్ ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటీస్‌లో ఫస్ట్ చెప్పేది ఫుడ్ తగ్గించు, కార్బ్స్ తగ్గించు, డైరెక్ట్‌గా షుగర్ కన్వర్ట్ అయ్యే ఇలాంటి ఫుడ్ గ్రూప్స్ తినొద్దు, ఎక్కువ ప్రోటీన్ తిను ఇట్లా చెప్తారు. అదేంటంటే న్యాచురోపతిలో, ఆయుర్వేదంలో అన్ని సిస్టమ్స్‌లో అట్లనే ఉంది. హోమియోపతిలో అట్లా ఏమైనా చెప్తారా? ఇప్పుడు రోగాలైతే అన్ని సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్‌లో అవే ఉంటాయి. హ్మ్. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర పోయినా, హోమియోపతి డాక్టర్ దగ్గర పోయినా, అలోపతి డాక్టర్ దగ్గర పోయినా, అవును. అక్కడ వేరీ అయ్యేది ట్రీట్మెంట్. అంతే కదా! 2 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి ట్రీట్మెంట్ ఉంటది, ఒకటి మేనేజ్మెంట్ ఉంటది. హ్మ్. హ్మ్. ఇప్పుడు లావు ఉన్న మనిషి ఫుల్ తింటుండు, వర్కౌట్ చేస్తలేడు. దునియాలో ఉన్న అన్ని గోళీలు వేసుకుంటే కూడా బరువు తగ్గదు. అయితే మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ ఉంటది. అంతే కదా! సో, మేనేజ్మెంట్ ఈజ్ సేమ్ వెన్ ఇట్ కమ్స్ టు డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్. కరెక్ట్. ఇట్ ఈస్ ఓన్లీ ద ట్రీట్మెంట్ వే ద డాక్టర్ ట్రీట్స్ ద పేషెంట్ చేంజెస్. హ్మ్. అట్లా. అండ్ షుగర్ వ్యాధి మీరు అన్నారు. ఇప్పుడు డైలీ 10 గులాబ్ జామున్లు తింటా, నాకు షుగర్ తగ్గాలి, హోమియోపతి మందు వేసుకుంటా అంటే నడవదు. అదే కదా! మీరు వాకింగ్ చేయాలి. మీకు 10 గులాబ్ జామున్లు తినాలనిపిస్తే తినండి. 10 గంటలు మీరు ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయండి. అదే కదా! ఇప్పుడు అందరూ ఏమంటారు, అరే రైస్ తినడం వల్లనే షుగర్ వ్యాధి పెరిగింది అంటారు. ఇంతకుముందు అంటే రైస్ ఏదైతే గ్రెయిన్ ఉంది
దాని ఒరిజినేషనే ఇండియాలో ఉంది. అంటే జెనెటికలీ వీఆర్ వెరీ క్లోజ్ టు రైస్. కరెక్ట్. మనం రైస్ మానేసి ఎట్లుంటాం? అంతే కదా. ఇట్ ఈస్ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్, ఫిజికల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు కిందికి వెళ్తే మనకు లిఫ్ట్ కావాలి, బండి కావాలి. మళ్ళీ దాని తర్వాత అందరు ఏమంటారు, అరే రైస్ వల్ల వస్తుంది. రైస్ వల్ల రావట్లేదు. ఏసీలు వచ్చినాయి, ఫ్రిడ్జ్లు వచ్చినాయి, బండ్లు వచ్చినాయి, శాటిలైట్లు వచ్చినాయి, టవర్లు వచ్చినాయి, బట్టలు వచ్చినాయి, ప్లాస్టిక్ బట్టలు వచ్చినాయి. ఇవన్నిటి వల్ల రోగాలు వస్తున్నాయి. అంతే కదా. ఇవి కూడా ఫ్యాక్టర్లే కదా. మళ్ళీ మంచి నడుస్తలేడు, కూర్చున్న కాడ పని కావాలి, హే సిరి స్విచ్ ఆన్ ద ఏసీ. ఇట్లా అయిపోయింది జిందగీ. అయితే ఫిజికల్ యాక్టివిటీ ఇట్లా ఉంది జీవితం అనేది, జిందగీ ఎట్లనే తయారైంది. సో ఇట్లా అయిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి మీరు ఇట్లా చెప్తే నాకు గుర్తొస్తుంది, చిమ్నీ బంద్ చేయడానికి మా పాప చెప్పింది, పప్పా చిమ్నీ బంద్ కరో అంటే నేను మర్చిపోయినా, నేను ఫోన్ వాడతలేను, హే సిరి స్విచ్ ఆఫ్ ద చిమ్నీ అని చెప్తున్నా. అయితే అట్లా అయిపోయింది ఇప్పుడు. సో మనం ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తే అది మేనేజ్మెంట్ కింద వస్తుంది. ఎట్లా ఉంటుండే మనిషి ఇంతకుముందు వాకింగ్ చేస్తుండే, వాకింగ్ చేస్తే ఇప్పుడు హమాలి పని చేస్తుండే ఇంతకుముందు. ఈ 10 తైలాలు ఇక్కడ నుంచి ఇక్కడ వేస్తే 10 రూపాయలు. అవును. ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే వాకింగ్ చేస్తే దానికి పైసలు వస్తున్నాయి. ఇప్పుడు మనమే జిమ్ పోయి పైసలు కట్టి మనం వాకింగ్ చేస్తున్నాం. అది అట్లా అయిపోయింది. సో అట్లా అయిపోయింది. సో మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అపార్ట్ ఫ్రమ్ అఫ్ కోర్స్ మెడికేషన్, మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో టిపికలీ డయాబెటీస్ గురించి మొదలు పెట్టాం కాబట్టి, డయాబెటీస్ లాంటిది అఫ్ కోర్స్ రోగి లక్షణాలని బట్టే మనం రోగికి మందే వేస్తాం కానీ తప్ప అని డిసీజ్ కాదు అయినా తెలిసినా కూడా, హౌ డూ యూ అప్రోచ్ ఇట్? డూ యూ లుక్ టు కంట్రోల్ ద రెస్పాన్స్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ? ఆ షుగర్స్ ఎందుకు రైజ్ అవుతున్నాయి తినంగానే అట్లా చూస్తారా? ఎన్ని రోజుల్లో టిపికలీ మీకు వచ్చిన కేసెస్ డయాబెటీస్కి సంబంధించి రివర్స్ అవుతూ లేదు కొంచెం అరెస్ట్ అవుతూ వచ్చిందా? ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ ఇప్పుడు జనరలీ వీళ్ళు వస్తారు. అవును. ఇంతకుముందు టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్లో ప్రీ డయాబెటిక్ అని లేకుండే. డయాబెటిక్ రేంజెస్ కూడా టైం టు టైం చేంజ్ అవుతున్నాయి. మా అంకుల్ వాళ్ళ ఇంట్లో మొన్న ఒక రిపోర్ట్ దొరికింది 30 ఏళ్ళు పాతది, 7.5 నాన్ డయాబెటిక్. ఓహో. ఇప్పుడు 6 పైన వస్తే డయాబెటిక్ గోళీ వాడు అనేసి అక్కడే స్టార్ట్ అయిపోతుంది. బట్ ఇట్ వాజ్ లైక్ దట్. అయితే ఏంది అంటే పేషెంట్ మన దగ్గర వచ్చిన తర్వాత మందు అవసరమా లేదా ఫస్ట్ అది మనం డిసైడ్ చేయాలి. ప్రీ డయాబెటిక్ లెవెల్ ఉంది, హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి, బయట తినకండి, ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి, టైంకి తినండి, టైంకి పడుకోండి, అదే తగ్గుతుంది. దానికి మందు కూడా అవసరం లేదు. బై ఛాన్స్ పేషెంట్ వచ్చిండ్రు, మందులు వాడతలేరు కానీ డయాబెటిక్ దాంట్లో ఉన్నారు, మనం మందులు ఇచ్చినాక ఎవ్రీ 4 monthsకి మనం టెస్ట్ చేపిస్తాం. మనం అంటే నేను ఎవ్రీ 4 monthsకి టెస్ట్ చేపిస్తాను. రైట్. అందరు 3 monthsకి చేపిస్తారు. హెచ్బి 3 months గ్లూకోజ్ లెవెల్ అనేసి మీరు కూడా వినే ఉంటారు. ఇట్లా 3 నెలలకు ఒకసారి షుగర్ చెక్ చేసుకుంటాం అనేసి. ఎవ్రీ 4 monthsకి మనం టెస్ట్ చేపిస్తాం. 4 monthsలో ఆ యూనిట్స్ తగ్గుతున్నాయా లేదా, ఫిజికల్ యాక్టివిటీ అవన్నీ ఇప్పుడే నేను చెప్పిన కదా, అవన్నీ ఈ పేషెంట్కి కూడా చెప్తాం మనం. అంతే. ఇవి కూడా మేనేజ్మెంట్ కూడా చేయాలి, మీరు మందులు కూడా తీసుకోవాలి. ఇవన్నీ చేయలేదనేసి ఇవి వచ్చినాయి. సో అవి చేస్తే ఆటోమేటికలీ తగ్గుతుంది. మనం మందు ఇవ్వడం అది తగ్గుతుంది, మేనేజ్మెంట్ తోటి ఇంకా తొందరగా తగ్గుతుంది. అలా మేనేజ్మెంట్ చేయడం ప్లస్ వాళ్ళని గైడ్ చేయడం ప్లస్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. చాలా మందికి న్యూరోపతి వస్తుంది. అవును, అది అడ్వాన్స్ డయాబెటీస్ అంటే స్పర్శ సరిగ్గా ఉండదు, లేదు బాగా టింగ్లింగ్ వస్తుంది ఫీట్లో, ఇట్లా చీమలు పాకినట్టు ఉంటుంది చాలా మందికి. అవును, చక్కర్లు వస్తాయి, ఎక్కడ పడిపోతాననేసి. ఇప్పుడు చెప్పులో ఇట్లా కాళ్ళు వేస్తే చెప్పులు ఇక్కడ ఉంటుంది, కాళ్ళు ఇక్కడ అవుతుంది. అది. సో ఇవన్నీ పెరిఫరల్ న్యూరోపతి అంటారు. అంటే డయాబెటీస్ వల్ల ఏదైతే నరాలు ఉంటాయి అవి చచ్చుబడిపోతాయి అవి. అయితే వీళ్ళకు ఇప్పుడు అది మళ్ళీ రీజనరేట్ కావాలి. దానికోసం వాళ్ళ HbA1c నార్మల్ ఉండాలి, వాళ్ళ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ నార్మల్ ఉండాలి. సో మనం చెప్తాం మీకు జర తగ్గుతుంది ఇప్పుడు మందులు వేసుకున్నాక. తగ్గినాక మీకు మంచిగా అనిపిస్తున్నప్పుడు మెల్లమెల్లగా మీరు ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయండి. కరెక్ట్. సో అట్లా చేస్తే నరాలు మంచిగా అవుతాయి, కొందరికి కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, కిడ్నీలు బెటర్ అవుతాయి, కొందరికి ఇప్పుడు ఎవరికైతే షుగర్ వ్యాధి ఉంటుంది వాళ్ళకు మల్టీఫోల్డ్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి. సో అవే కాకుండా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏవైతే రక్తనాళాలు ఉంటాయి దాంట్లో కూడా డ్యామేజ్ జరుగుతుంది, అవన్నీ కూడా మంచిగా అవుతాయి. సో వీటన్నిటితో పాటు ఈ డయాబెటీస్ బారిన పడకుండా లేకపోతే వెల్నెస్ మెడిసిన్ అంటూ ఏదైతే ఉంటుందో అది ఉంటుందా హోమియోపతిలో? ప్రివెంటివ్ మెడిసిన్స్ ఎప్పుడైతే ఎపిడమిక్ వచ్చినా, పాండమిక్ వచ్చినా రైట్ అప్పుడు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్వైన్ ఫ్లూ వచ్చింది, కోవిడ్ వచ్చింది, సార్స్ వచ్చింది అప్పట్లో. ఇప్పుడు డయాబెటీస్కి ప్రివెన్షన్ ఏముంటుంది? వీళ్ళు అంటారు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ టు ద డిజీజ్ అంటారు. అందరికి ఉంది. అవును. అందరి ఇంట్లో ఇద్దరు ఉంటారు, ఇద్దరు యూఎస్లో ఉంటారు, ఇద్దరు డయాబెటిక్ ఉంటారు. అంతే కదా. ఏంటంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అందరికి ఉన్నప్పుడు ప్రివెంటివ్ మందు ఉండదు.
మందు రోగికి ఇస్తాము. వాడు రోగినే కాదు, వానికి మందు ఏమవసరం? అంతే కదా! మనం ఏదైతే లైఫ్ స్టైల్ మాట్లాడినాం దీనివల్ల వస్తుంది, మనకు ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఏం లేదు, ఇవన్నిటి వల్ల వస్తుంది. అవే మనం మెయింటైన్ చేసుకుంటే అయిపోయాయి కదా, ఇంకా అంతే. రోగాలు ఉండవు. మళ్ళీ ఇంకోటి స్ట్రెస్, మీరు అన్నారు మైండ్. ఎవ్వరి గురించి పట్టించుకోవద్దు. ఇప్పుడు కొందరికి ఏంది, మా కొడుకు పెళ్ళి అయితలేదు, నాకు టెన్షన్ అవుతుంది. పట్టించుకోవద్దంటారైతే. ఎవ్వరి గురించి ఇప్పుడు గీతాలో కూడా రాసి ఉంది కదా, నువ్వు నీ కర్మ చెయ్యి, నువ్వు ఎందుకు ఫలితం గురించి ఎందుకు ఆలోచిస్తావు? అంతే కదా! కొడుకుకి పెళ్ళి అవుతలేదని టెన్షన్ తోటి ఫస్ట్ బీపీ తెచ్చుకుంటారు. కొడుకుకి పెళ్ళి అయిపోయిన తర్వాత కోడలు మంచిగా లేదనేసి షుగర్ తెచ్చుకుంటారు. మళ్ళా పిల్లలు పుడతలేరనేసి కిడ్నీ వ్యాధి తెచ్చుకుంటారు. మీరు వాస్తవాలు మాట్లాడుతున్నారు చేతన్ గారు. చాలా చిన్న వయసులో చాలా ఎక్కువ మందిని చూసేసినట్టున్నారు. నిజమే యాక్చువల్లీ. అంటే స్ట్రెస్ ఈజ్ అ వెరీ బిగ్ కిల్లర్ అండి. లోపల మనకి లేని కండిషన్స్, నిద్ర పట్టకపోవడం, హాయిగా కంటి నిండా నిద్రపోయి కంచ నిండా అన్నం తిని చాలా మందికి చాలా రోజులైంది. కారణం ఏంటంటే స్ట్రెస్. యాక్చువల్లీ రీజనే ఉండదు. అవును. రీజనే ఉండదు. అరే నేను ఆఫీస్కి టైంకి ఇవ్వాలి, 5 నిమిషాలే ఉంది, 10 నిమిషాలు దారి ఉంది. టెన్షన్ పడితే కూడా 10 నిమిషాలే పడుతుంది, టెన్షన్ పడకపోతే కూడా 10 నిమిషాలే పడుతుంది. మళ్ళీ టెన్షన్ పడి ఏం లాభం? అంతే కదా! అంతే. సో దీనికి మరి ఏం చేస్తారు మీరు? క్యాలిఫాస్ చేస్తారా, 5 ఫాస్ చేస్తారా కొంచెం కామ్ డౌన్ అవ్వడానికి? ఇప్పుడు మీరు అన్నారు మా ఇంట్లో మెట్రోమెడికా ఉంది అనేసి, అట్లా రిపర్టరీ కూడా ఉంటుంది ఒక బుక్. రిపర్టరీలో ఏంటంటే ఇప్పుడు ఇది యాంగ్జైటీ అందరికీ ఉంటుందండి. మీరు అసలు ఎవరిని అడగని కూడా అవసరం లేదు ఈ రోజుల్లో. సో యాంగ్జైటీ కోసం కూడా ఇంత లావు బుక్లు ఉంటాయి హోమియోపతిలో. 9ంటికి యాంగ్జైటీ వస్తుందంటే ఒక మందు, కొడుకుకి పిల్లలు పుడతలేరు అని టెన్షన్ ఉంది అంటే ఒక మందు. సో అంత డిఫరెన్సియేషన్ ఉంటుంది హోమియోపతిలో. జనరల్లీ ఎక్కువ యాంగ్జైటీ అయితే ఆర్జెంటమ్ నైట్రికమ్ వాడతారు, కాలీఫాస్ వాడతారు, కాలీమ్యూర్ వాడతారు. నైట్ టైం యాంగ్జైటీ వస్తుందంటే నక్స్వామికా వాడతారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత యాంగ్జైటీ వస్తుందంటే ఆర్సనికమ్ ఆల్బమ్ వాడతారు. సో ఇట్లా మల్టిపుల్ సిచ్యువేషన్స్ ప్రకారం ఎలా సిమ్టమ్స్ వస్తున్నాయి దాన్ని బట్టి రెమెడీ ఉంటుంది. సో క్యూర్ ద మైండ్, క్యూర్ ద బాడీ, దట్స్ ద ఫండమెంటల్ ప్రిమైస్ ఇన్ హోమియోపతి. లెట్స్ టాక్ అ లిటిల్ బిట్ అబౌట్ ఈ నీ పెయిన్స్ అండి. ఈ మధ్య అందరికీ ఒళ్ళు నొప్పులు, అంటే ఎక్సర్సైజ్ లేక కొంత, రెండోది రెగ్యులేటెడ్ లైఫ్ స్టైల్ లేక కూడా కొంత, బరువు అధికంగా పెరిగిపోవడం వల్ల కొంత, బాగా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. వాట్ ఈస్ ద రెమెడీ అండి? అలాంటి వాటిలో కూడా రెమెడీస్ ఉంటాయా హోమియోపతిలో? రెమెడీ ఉంటాయి. ఫస్ట్ మనం రీజన్ చూస్తాం. ఇప్పుడు మీరు ఈ టాపిక్ అన్నారనుకొని నాకు ఒక క్రాస్ క్వశ్చన్ వచ్చింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మోకాళ్ళ నొప్పి ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందా, మగవాళ్ళకి ఎక్కువ ఉంటుందా? లేడీస్కే ఎక్కువ ఉంటుంది. కారణం మగవాళ్ళు. నేను కూడా ఒప్పుకుంటా అది. నేను అదే చెప్దాం అనుకున్నా, మీరు చెప్పినరు. ఇప్పుడు ఒక ఫీమేల్ మన దగ్గర వచ్చి ఏమంటున్నారు, షీ వాజ్ అ గవర్నమెంట్ టీచర్, 44 years ఏజ్. మనకు ఏమంటున్నారు, మీకు టెన్షన్ ఏముంది, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే లేవు, ఏం లేవు అన్నారు. వాళ్ళ ఆయన లేచి బయటికి వెళ్ళిపోయినరు ఆయన. దాని తర్వాత చెప్తున్నారు, నేను మార్నింగ్ అందరికీ ఇడ్లీలు దోశలు చేసి పెట్టాలి, మళ్ళీ స్కూల్కి పోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ నైట్ వండాలి, మార్నింగే నేను లంచ్ వండేసి పోతున్నా అనేసి గొడవ అత్తతోటి. ఎవ్వరు ఒక బుక్క తిన్న తర్వాత అరే అమ్మాయి వాళ్ళ మంచిగా వండినావు అని చెప్పరు. స్కూల్కి పోతే వాళ్ళు నువ్వు ఇది పని చేస్తలేవు, పిల్లలకి మంచి మార్కులు వస్తలేవు, ఏం చెప్తున్నావు క్లాసులు, ఇది చెప్తారు. అంటే పొద్దుగాల లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అందరూ ఏదో చెప్తూనే ఉంటారు. అంటే పర్ఫెక్ట్ ఎవరికి లేదు అనేసి చెప్పినారు. అదే నాకు పరేషాన్ చేస్తుంది. ఏమైపోతుంది, ఇప్పుడు ఎవరికైనా ఇట్లా ఉంటే స్ట్రెస్ ఈటింగ్ స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్ ఈటింగ్ చేస్తే బరువు పెరుగుతుంది. కిచెన్లో 3-4 గంటలు నిల్చొని పని చేయాలి. అవును, అంతేగా. స్కూల్కి పోయి 5-6 గంటలు పాఠాలు చెప్పాలి, 9 గంటలు నిల్చొని ఉండాలి. 9 గంటలు మోకాల మీద భారం ఎక్కువ పడుతుంది. అదే కాకుండా ఇప్పుడు కిచెన్లో పని చేసేటప్పుడు చపాతీ బేలంతో చేస్తారు. ఇప్పుడు మనిషి ఇట్లా స్ట్రేట్ నిల్చొని చెయ్యడు, అంతే కదా, కొంచెం బెండ్ చేసి చేస్తాడు. సింక్లో బాసన్లు దొమ్మితే బెండ్ చేసి చేయాలి. అట్లా 3 గంటలు ఉండాలి. అది కూడా అన్యాచురల్ పొజిషన్. పోస్చర్ అనేసి మనం మాట్లాడతాం. ఇప్పుడు మనం ఇన్ని చేస్తాం కదా, మన అందరికన్నా ఎక్కువ రెస్పెక్ట్ మనం అమ్మకి ఇస్తాం. మనం మన అమ్మ గురించే ఆలోచిస్తలేం. అంతే కదా. అది ఆవిడ అంటే వండి పెట్టే అమ్మ అయితే ఇస్తాం రెస్పెక్ట్, ఉండకపోతే ఎవరు రెస్పెక్ట్. అది ప్రాబ్లం అలా అయిపోయింది ఈ రోజు వాళ్ళకు. ఇంటికాడ అంటే బయటికి పోయి కూడా అదే పరిస్థితి. సో వాళ్ళకి ఆ స్ట్రెస్సులు పెరిగి, స్ట్రెస్ ఈటింగ్ పెరిగి, నిద్ర చక్కగా లేక, మళ్ళీ గర్భసంచిలో ప్రాబ్లంలు వచ్చి ఈ మోకాలు నొప్పులు. మీరు మంది ఇప్పుడు మోకాలు నొప్పికి వేస్తారా, ఆ స్ట్రెస్కి వేస్తారా, ఇడ్లీ దోశ తినే పిల్లలకి వేస్తారా? ఇప్పుడు నేను ఒక రీల్ అప్లోడ్ చేసిన, ఏమనేసి ఆరం సల్ఫ్ అనేసి ఒక మందు ఉంటుంది, జర తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్లకు జర నయం అనిపిస్తుంది అని.
దాని కింద 100 కమెంట్లు పైన వచ్చినాయి. ఏమనేసి, "అరే! ఆరం సల్ఫ్ ఎందుకేసుకోవాలి? మేము గూగుల్ తోటి మాట్లాడినాం. ఆరం సల్ఫ్ ఏమో నరాలకు పనిచేస్తది" అనేసి రాస్తారు. హోమియోపతి అంటే ఇండివిజువలైజేషన్ అనేసి మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. అయితే మనం మెంటల్ సిమ్టమ్స్ తీసుకుంటాం. ఇక్కడ ఏంది, డిజెక్షన్ ఉండే ఈ పేషెంట్‌కి. సో, ఎలిమెంట్స్ ఫ్రమ్ డిజెక్షన్, ఎలిమెంట్స్ ఫ్రమ్ మార్టిఫికేషన్. అంటే నా ఇజ్జతే లేదు, నేను ఇంత చేస్తే కూడా నాకు చరానా ఇజ్జత్ ఇస్తలేరు ఎవరు. ఈ సిమ్టమ్స్ తీసుకొని దాంట్లో మనం లిస్ట్ ఆఫ్ రెమెడీస్ వస్తాయి. ఇప్పుడు ఆ లిస్ట్ ఆఫ్ రెమెడీస్‌లో బై ఛాన్స్ నాకు ఈ రెమెడీ దొరకలేదు, నేను ఏదైతే ఇవ్వాలనుకుంటున్నా కానీ నాకు గట్ ఫీలింగ్ ఉంది ఈ రెమెడీ ఇస్తే తగ్గుతుందనేసి, నేను ఒక లెటర్ రాసి ఫార్మకోపయాకు పంపిస్తా. నాకు ఈ లిస్ట్లో మోకాల నొప్పికి ఈ రెమెడీ కనిపించలేదు, కానీ పేషెంట్ కాన్స్టిట్యూషన్, పేషెంట్ మైండ్ సిమ్టమ్స్ అన్నీ ఈ డ్రగ్కి అనిపిస్తున్నాయి, ఈ డ్రగ్ కాన్స్టిట్యూషనే అనిపిస్తుంది అనేసి నేను ఈ పేషెంట్కి తగ్గినాక లెటర్ రాసి వాళ్ళకి పంపిస్తా. మళ్ళీ వాళ్ళు ఆ రెమెడీ కూడా పబ్లిష్ చేస్తారు దాంట్లో. ఓహో. సో ఇట్ ఈస్ లైక్ దట్. ఇట్ ఈస్ కాల్డ్ ప్రూవింగ్. So basically you need more and more case studies and testimonials of different permutations and combinations. Ante kada? Yes. Yeah, but for now, but when you treat as a methodology, do you give for the pain actually that's happening in the knees, or do you give for the overeating, or do you give for the root cause, which is the stress? రూట్ కాజ్. ఆ స్ట్రెస్ కూడా రూట్ కాజ్. ఇప్పుడు దేని వల్ల అవుతుంది, మార్టిఫికేషన్ వల్ల అవుతుంది ఇక్కడ. అయితే మార్టిఫికేషన్ మీద ఏం మందులు మంచిగా పనిచేస్తాయి, ఆ లిస్ట్లో మళ్ళీ అది మోకాల నొప్పి కూడా తగ్గించాలి, అంతే కదా, స్ట్రెస్ ఈటింగ్ కూడా తగ్గించాలి, నిద్రలేని సమస్య కూడా తగ్గించాలి, గర్భసంచిలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గించాలి. అటువంటి మందు తీసుకొని మనం పేషెంట్కి ఇస్తాం. నువ్వు చాలా క్లియర్గా చెప్తున్నారు డాక్టర్ చేతన్. ఐ థింక్ యూఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అంటే విత్ లాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేసెస్. అయితే స్కిన్ ప్రాబ్లమ్స్కి, హెయిర్ ఫాల్కి, డాండ్రఫ్కి, సోరియాసిస్ లాంటి లాంగ్ టర్మ్ ఇష్యూస్కి హోమియోపతిలో మంచి మందు ఉంటుందని వింటూ ఉంటాం. ఇవన్నీ ఇంటర్నలే ఉంటాయి, బికాస్ స్కిన్ కంటే సైకోసోమాటిక్ వేరే ఉండదు, అందరికీ తెలుసు. బుర్ర అటు ఇటు పోయిందంటే స్కిన్ మీదకి వచ్చేస్తుంది ఫస్ట్. సో దానికి మీరు ఏమన్నా అంటే స్పెసిఫిక్ మెథడాలజీ ఉంటుందా మీకు, హౌ టు ట్రీట్ దీస్ అని? హౌ టు ట్రీట్ అంటే మేనేజ్మెంట్ ఈజ్ వెరీ మచ్, ఇట్ ప్లేస్ అ కీ రోల్. ఇప్పుడు ఇంతకుముందు ఎంతమందికి డాండ్రఫ్ ఉంటుండే, ఎవరైనా షాంపూలు వాడుతుండేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షాంపూ అంటే ఫస్ట్ చిన్న ప్యాకెట్ వచ్చింది, చిక్ షాంపూ, రూపాయి ప్యాకెట్. అవును. దాని తర్వాత అందరు షాంపూలు వాడడం స్టార్ట్ చేసిండ్రు. అంతకుముందు ఎవరికి డాండ్రఫ్ అంత సివియారిటీ లేకుండే కదా, ఇంతమంది డాండ్రఫ్. ఎందుకంటే అప్పుడు అందరూ తల స్నానం చేసిన తర్వాత ఎండలో కూర్చుంటుండే. అవును. ఇప్పుడు ఎండకి టైం లేదు మనకు, అరే ఎండలో పోతే నల్లగా అవుతా, ఏం చేస్తాం, మంచి కంపెనీది డ్రయర్ ఆర్డర్ చేస్తాం, హెయిర్ డ్రయర్. ఇప్పుడు ఆ బ్లోవర్ వల్ల అంత హీట్ తోటి మన స్కాల్ప్కి గాలి తగులుతుంది, దాంట్లో స్కాల్ప్ డ్యామేజ్ అవుతుంది, దాంతో హెయిర్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మనకు సిల్కీ బౌన్సీ కావాలి, మన జుట్టు కావాలి అనేసి మనం అట్లా చేస్తున్నాం, బట్ వీఆర్ ఇన్వైటింగ్ డిజీజెస్. అంతే కదా, దానివల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది. చాలా మందికి తెలియదు, అరే డాండ్రఫ్ అనేసి. మనం ఎక్కువసేపు మాయిస్ట్ పెట్టుకోవద్దు మన జుట్టు, అంతే కదా. ఎండలో కూర్చుంటే న్యాచురలీ అది ఎట్లా డ్రై అవ్వాలి అట్లా డ్రై అవుతుంది. బట్ మనం ఏం చేస్తున్నాం, మన లైఫ్ని మాడిఫై చేస్తున్నాం, ఈజీ చేస్తున్నాం. అయితే ఎండలో అట్లా కూర్చోవాలి. మళ్ళీ మీరు ఇంకోటి అన్నారు, డాండ్రఫ్ కాకుండా హెయిర్ ఫాల్, స్కిన్. అందరికీ ఏంది అంటే, మీరు పెళ్లి చూపుది ఏదన్నా బయోడేటా ఎత్తుకొని చూడండి, కలర్ ఫేర్ అని ఉంటుంది, అంతే కదా. బ్రౌన్ ఉన్నా, డార్క్ ఉన్నా, వైట్ ఉన్నా, బ్లాక్ ఉన్నా, ఏమున్నా ఫేర్ అనే ఉంటుంది. అంటే మనకు అబ్సెషన్ ఉంది ఫేర్ అనేసి. అవును, చాలా. దానికి ఎండకు ఓము ఫేర్ అని పేరుంటే తీసుకొని పెట్టుకుంటాం. ఈ రోజు వరకు చరిత్రలో ఎవరు క్రీములు పెట్టి ఫేర్ కాలేదు. అవును, హెరిడిటరీగా ఉంటే ఉన్నట్టు, అంతే, అది జెనెటిక్, అంతే. ఇప్పుడు అయితే ఏంది అంటే, మనము ఈ ఎండలో వెళ్తే ఉల్టా విటమిన్ డి ప్రొడ్యూస్ చేసుకుంటుంది మన బాడీ. సో మేనేజ్మెంట్ అండ్ ఆల్సో మన మైండ్, ఇట్లా స్కిన్ ప్రాబ్లమ్స్ ఒకవేళ తగ్గాలి అంటే, ఇప్పుడు హెయిర్ డ్రైయర్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పినా మీకు, హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇస్త్రీ చేస్తే షర్ట్లు కాలిపోతాయి, స్ట్రైట్నర్ తోటి స్ట్రైట్నింగ్ చేస్తే పొగ వస్తుంది. అంటే ఏంది, మనం ఇస్త్రీనే చేస్తున్నాం, మనం తెలిసి కూడా చేస్తాం. మనకు లైట్నింగ్ కోసం సబ్బులు వాడతాం, ఏది ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది ఆ సబ్బు వాడతాం, అది మన స్కిన్కి డ్యామేజ్ చేస్తుంది, మనకు అర్థం అవుతలేదు. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. కరెక్ట్. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి, మనం ఏం వాడుతున్నాం, ఏం బట్టలు వేసుకుంటున్నాం. ప్లాస్టిక్ బట్టలు వేసుకుంటున్నాం, పాలియస్టర్, నైలాన్, రేయాన్, ఇవన్నీ ప్లాస్టిక్. ఇవి వేసుకుంటే మన చర్మానికి నాశనమే కదా. సో మనం న్యాచురల్వి మర్చిపోయి అన్ని ఆర్టిఫిషియల్ దారులలో పోయి ఆర్టిఫిషియల్ బ్యూటీ,
ఆర్టిఫిషియల్‌గా మనకు కనిపించేటిది మంచిగుంటే మనం చాలని అనుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ మెల్లమెల్లగా అరే! కాటన్ బట్టలేసుకోండి, డ్రైయర్‌లు వాడకండి, అది స్ట్రెయిటనింగ్ చేయకండి, క్రీములు వాడకండి. మీరు నార్మల్ ఆవు నెయ్యి పెట్టుకోండి మీ ముఖానికి, హ్మ్. మాయిస్ట్ ఉంటది. హ్మ్. ఇవన్నీ చేసుకుంటా హోమియోపతి మందులు వాడితే తగ్గుతాయి రోగాలు. గ్యారంటీగా. సో, లైఫ్ స్టైల్ రిలేటెడ్‌గా కొన్ని ఉంటాయి. వాటితో పాటు మెంటల్ మేకప్ మారుస్తారు. వాటన్నిటితో పాటు మీరు వేసే రోగికి వేసే మందుని బట్టి ఆ లక్షణాలు వాటికి మూల కారణం కరెక్ట్ అయిపోతుంది. కరెక్ట్ అయిపోతది. దట్స్ హౌ ఇట్ వర్క్స్. యెస్. మామూలుగా ఈ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి ఎక్స్‌టర్నల్ టింక్చర్స్ అవి ఉంటాయండి? తక్కువ? లోపల నుంచి రోగం బయటికొచ్చింది. అవును. ఇప్పుడు సోరియాసిస్ ఉంది. ఇట్ ఈస్ అన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్. అవును. మనం పైనకెళ్ళి ఏం పెట్టినా ఇప్పుడు నేను షర్ట్ ఏసుకున్నా. సోరియాసిస్ ఉందనుకోండి నాకు. లోపల సోరియాసిస్ ఉందని షర్ట్ ఉంది కాబట్టి కనిపియదు. సో, లోపల నుంచి క్లీన్ సెల్ చేసుకొని రావాలి డిస్ తప్ప బయటేం అక్కర్లేదు. లేదు. హోమియోపతి ఇట్‌సెల్ఫ్ అంటే లోపలికి పోవాలి. కరెక్ట్. మందు లోపలికి పోయి మన శరీరమే రోగంని తీస్తది బయటికి. తీస్తది. చాలా అది అట్లా. చాలా లాజికల్‌గా ఉంది. టిపికల్లీ వీటన్నిటికి అంటే టెల్ అస్ యువర్ బెస్ట్ కేస్ స్టడీస్ డాక్టర్ చేతన్ మామూలుగా. ఒక బెస్ట్ కేస్ స్టడీ అంటే నేను పెద్ద రోగంది చెప్పను. ఎందుకంటే నాకు ఇప్పుడు అదే గుర్తొస్తుంది. స్టార్టింగ్ డేస్ ఆఫ్ మై ప్రాక్టీస్‌లో ఏమైంది, ఒకరొచ్చిండ్రు. ఆయనకు ఎప్పటి నుంచి ఆయన కాలేజ్‌లో ఉన్నారు. అప్పటి నుంచి రన్నింగ్ నోస్ ఆగలేదు. హ్మ్. ఎలర్జిక్ రైనైటిస్ ఉండే. పాన్ గుట్కా ఫుల్. అయితే ఆయన చెప్పిండు, "ఏ కమీనే ఔరా కిత్తే కి దవాయియాँ లియా" అనేసి అన్నారు. మనం మొత్తం కేస్ తీసుకున్నాం. హోమియోపతిలో ఎట్లా తీసుకుంటారో అట్లా తీసుకున్నాము. ఆ పేషెంట్‌కి మనం మందు ఇచ్చినాం. అండ్ 2 వీక్స్ ఆఫ్ మెడిసిన్ ఇచ్చినాం. ఒకసారి 2 వారాల తర్వాత వచ్చి కలవండి. ఎందుకంటే ఆయన మళ్ళీ యూఎస్‌కి ఆళ్ళ పిల్లల దగ్గరికి ఆయన 6 మంత్స్ కోసం. సో, ఫస్ట్ 2 వీక్స్‌కి మందులిచ్చి పోయేటప్పుడు వచ్చి 6 నెలలకి తీసుకొనెళ్ళండి. 4 నెలల్లో తగ్గిపోతది అన్నాం. ఆయన 2 వీక్స్ తర్వాత నాకు ఫోన్ చేసి డాక్టర్ సాబ్ अब मेरे को दवाई की ज़रूरत नहीं है. హ్మ్. मैं तुम्हारे सीढ़ियाँ उतरे तक मेरे को कम हो गया అని అంటుండాయన. అబ్బా! రోగం చిన్నది. కానీ 35 ఏండ్ల నుంచి ఆయనకు సతాయిస్తూనే ఉంది ఆ రోగం. అవును. అయితే బయటికెళ్ళినప్పుడు వరకే ఆయనకు తగ్గిపోయింది. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఏంది అంటే ఆయనకు ఈ పాన్ గుట్కా వదిలేయాలి అనేసి ఉండే. అది ఆ మందు వేసుకున్న 3 డేస్‌కి ఆయన ఆటోమేటిక్ వదిలేసిండది. హుహు. ఆ లోపల క్రేవింగ్ పోయింది. ఆ ఆ క్రేవింగ్ క్రేవింగ్ ఎళ్ళిపోతది. అది ఆల్‌మోస్ట్ లైక్ మాలిక్యూల్ లాగా ఆ లెవెల్‌లో పనిచేస్తుంది. ఆ! సో, అట్లా డయాబెటిస్ కేసెస్ ఉంటాయి. నరాలకి సంబంధించిన కేసెస్ ఉంటాయి. రీనల్ ఫెయిల్యూర్ కేసెస్ ఉంటాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే ఒక్కొక్కసారి పేషెంట్‌లు వీల్‌చైర్ మీద గూడా వచ్చే పరిస్థితులుంటాయి. వాళ్ళు మెల్లమెల్లగా మొత్తం తగ్గుతదది. ఇంకొక చాలా ఆఫ్ కోర్స్ ఐ హావ్ టు ఆస్క్ యూ దిస్ క్వెషన్ అండి బిఫోర్ వి వైండ్ అప్ బికాజ్ మెయిన్ థింగ్ చాలా మందికేంటంటే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక చాలామంది టూ టైమింగ్ చేస్తారు. టూ ఇటు టైమింగ్ అలోపతి వాడతారు. పక్కన సరే హోమియోపతి మన చేతన్ గారు చాలా మంచివారు బాగా మాట్లాడతారని మందేసేసుకుంటారు. అప్పుడు పని చేస్తుందా? పని చేయదా మందు? యాస్ డైరెక్టెడ్ బై ద ఫిజిషియన్. అంతే. డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. ఆళ్ళు ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిక్ ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితది మన బాడీలో. అవును. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అది యూజ్ చెయ్యదు బాడీ. వాళ్ళకు గోళీలతోటి స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఎటువంటి స్టేజ్ వస్తదంటే ఇన్సులిన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇవాళ ఇన్సులిన్ బంద్ చేస్తే రేపు 500 అయిపోతది షుగర్. హోమియోపతి డాక్టర్సే చెప్తారు. ఇవి వాడండి, ఇవి వాడండి. 2 వాడితే హెచ్‌బీఏవన్సీ తగ్గుతది. షుగర్ లెవెల్‌లు తగ్గుతాయి. అప్పుడు మీ డయాబెటాలజిస్టే మీ డోసెస్‌ని మోడిఫై చేస్తారు. అంతే. ఆటోమేటికల్లీ వాళ్ళు అరే! ఇట్లా ఎట్లా బంద్ అయిపోయింది మందు అనేసి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి పరేషాన్ అవుతారు. ఒకసారి గాల్ స్టోన్స్ ఉండే పేషెంట్‌కి. రేడియాలజిస్ట్ చెప్పిండ్రు, "నీకు కంపల్సరీ సర్జరీ చేపించుకోవాలి. మీరు ఏ సర్జన్ దగ్గర ఎవరైతే మీకు పంపించిర్రు వాళ్ళ దగ్గర వెళ్ళిపోండి" అంటే 1 ఇయర్ తర్వాత ఈ పేషెంట్ ఆయన దగ్గరే పోయి స్కానింగ్ చేపించుకుంటే, "ये हो ही नहीं सकता, ये कैसा चलेगा पूरे पत्थरा, मेरे को ही समझ में नहीं आ रहा" అనేసి రేడియాలజిస్ట్ చెప్తున్నారు. సో, అంటే మనకు కూడా అర్థం కాదు ఇట్లా తగ్గుతదనేసి ఒక్కొక్కసారి. సో, అయితే మీరు చాలా పాపులర్ విత్ ఎవ్రీడే కండిషన్స్ ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ క్రానిక్ ఎయిల్మెంట్స్‌తో కూడా మీరు చాలా బాగా క్యూర్ చేసుకుంటూ వచ్చారు. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీ క్లినిక్స్ అని? ఒకటి బేగంపేటలో ఉంది. ఒకటి హిమాయత్ నగర్‌లో ఉంది. ఒకటి దిల్సుఖ్ నగర్‌లో ఉంది. 3 చోట్లకి మీరే వెళ్తారు. యెస్. యూ హావ్ యువర్ టీమ్ బట్. స్టాఫ్ ఉంటారు అంతే. స్టాఫ్ ఉంటారు. బట్ మెడికేషన్ అంతా డైరెక్ట్‌గా పేషెంట్‌లని మీరే చూస్తున్నారు. యెస్. అఫ్‌కోర్స్ ఇవాళ మనం స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి కొన్ని మోకాళ్ళ నొప్పులు లాంటి ప్రాబ్లమ్స్, డయాబెటిస్ గురించి మాట్లాడాం పెరిఫరల్‌గా. డెఫినిట్‌గా ఐ థింక్ నెక్స్ట్ టైమ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ టెర్మినల్ ఇల్‌నెసెస్ అండ్ హౌ హోమియోపతి కెన్ హెల్ప్. యెస్. అండ్ లిటిల్ మోర్ అబౌట్ ఇంకా డీప్ డైవ్ ఇంటూ ఇంకా సైకలాజికల్ ఎయిల్మెంట్స్ అంటే మెంటల్ యాంగ్జైటీ, కండిషన్, యాంగ్జైటీ, ఓసీడీ, బైపోలార్. బైపోలార్. ఇప్పుడైతే ఐ థింక్
ముగ్గురు మనుషుల్లో కనీసం ఇద్దరికి పిచ్చుంటుంది. ఏదో ఒక రకమైన ఏంది డిప్రెషన్. డాక్టర్ నాకు ఏంది పాగల్‌ఖానాకి పోమని చెప్తుండా. అట్లా కాదు. ఎట్లా శరీరంలో రోగాలుంటాయి, అట్లా మైండ్‌కి కూడా అంతే నంబర్ ఆఫ్ ఇప్పుడు రోగాలుంటాయి. గట్ హెల్త్‌కి, బ్రెయిన్‌కే అంత కనెక్షన్ ఉందంటున్నారండి. ఫుడ్ కొంచెం సరిగ్గా తినకపోతే కోపం ఎక్కువైతుంది. అవును. అది కూడా చెప్తున్నా. ఇన్ని స్టడీస్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా హోమియోపతిక్ అప్రోచ్ ఏంటో కూడా మాట్లాడాలి మనం. యెస్. సో, బట్ వెరీ ఇంట్రెస్టింగ్. యూర్ ఎ వెరీ గుడ్ స్పీకర్ డాక్టర్ చేతన్. థాంక్ యూ మేడం. అంటే మీరు డైరెక్ట్ మాట్లాడుతున్నారు కాబట్టి జిందగీ తెలిసిన వ్యక్తిలా మాట్లాడుతున్నారు. జనం చూసారంటే మాత్రం కనెక్ట్ అయితారు పక్కాగా. సో, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థాంక్ యూ మేడం. రైట్.